హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ రబ్బర్ బ్యాండ్ని మరింతగా సాగదీస్తే ఏమవుతుంది? ఎస్, యు ఆర్ రైట్, తెగిపోతుంది. ఇంతకీ నా ప్రశ్న ఏంటంటే, మీరు చేసేటువంటి వృత్తిలో, వ్యాపారంలో, ఆఫీస్లో లేదా మరి ఎక్కడైనా సరే పనిలో ఒత్తిడి ఎక్కువైతే ఏమవుతుంది అనే విషయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటే వర్క్ ప్లేస్ ప్రెషర్ ఎక్కువైతే ఏమవుతుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రబ్బర్ బ్యాండ్ని ఎలాగైతే ఇలా సాగదీస్తూ ఒకానొక పాయింట్ దాటిన తర్వాత కూడా దీని మీద ప్రెషర్ అనేది అప్లై చేస్తే ఇది ఎలాగైతే తెగిపోతుందో, అలాగే మన మీద కూడా, మన వర్క్ ప్లేస్లో కూడా ఒకానొక రేంజ్ దాటి ప్రెషర్ అనేది ఎక్కువ పడితే మనం కూడా బరస్ట్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి స్ట్రెస్ అధికంగా ఉండడం ద్వారా మనకి అనేక శారీరక, మానసికమైనటువంటి సమస్యలు కూడా వస్తాయి. వాటిలో ప్రధానంగా అలసట, కండరాల ఒత్తిడి, గుండె దడ, హై బ్లడ్ ప్రెషర్, నిద్రాపరమైనటువంటి ఇబ్బందులు, చర్మ సంబంధిత ఇబ్బందులు లాంటి శారీరక రుగ్మతలు అనేకం వస్తాయి. అంతేకాకుండా పనిలో నైపుణ్యం తగ్గడం, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ లాంటి అనేక మానసిక సమస్యలు కూడా వస్తాయి. వీటితో పాటుగా మన ఇమ్యూనిటీ కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం 1,20,000 పైగా ప్రజలు పనికి సంబంధించినటువంటి స్ట్రెస్ మూలాన చనిపోతున్నారు అని చెప్పేసి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్ట్రెస్ తన నివేదికలో పేర్కొంది. ఇదంతా విన్నాక అమ్మో అని చెప్పి మీరు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే రబ్బర్ బ్యాండ్ని ఇలా సాగదీస్తూ వెళ్ళాము. అయితే ఒక నిర్దిష్టమైనటువంటి పాయింట్ తర్వాత మరింత ప్రెషర్ ఇస్తేనే ఇది తెగిపోతుంది, లేదా వదిలేసినా మళ్ళీ నార్మల్ అయిపోతుంది. 5 స్టెప్స్ ఇన్ 5 minutes మెథడ్ ద్వారా మనం మన వర్క్ ప్లేస్ ప్రెషర్ని, స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. మరి మీరందరూ కూడా మీ వర్క్ ప్లేస్ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎప్పుడైతే మీ వర్క్లో ప్రెషర్, స్ట్రెస్ గరిష్ట స్థాయికి రీచ్ అవుతున్నాయని అనిపిస్తుందో మీరు అప్పుడు ఆ పనిని కంటిన్యూ చేసి కన్నా, ఎందుకంటే కంటిన్యూ చేసినా సరే పనిలో నైపుణ్యం తగ్గిపోతుంది. దాని ద్వారా ఇలా ఓవర్ స్ట్రెస్ వలన అనేక ఇబ్బందులు ఉన్నాయని మనం ముందే తెలుసుకున్నాం. కాబట్టి మీరు ఎప్పుడైతే ఇది గరిష్ట స్థాయికి ప్రెషర్ అండ్ స్ట్రెస్ రీచ్ అవుతున్నాయో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే 5 నిమిషాల పాటు మీరు చేస్తున్నటువంటి పనిని పాజ్లో పెట్టండి. ఇలా పాజ్ చేసినప్పుడు మీ మొదటి స్టెప్ ఏంటి అంటే, మీరు ఎక్కడైనా ఒక సేఫ్గా, కంఫర్ట్గా ఉన్నటువంటి ఒక ప్లేస్లో కూర్చుని మీరు ఎటువంటి యాక్షన్స్, రియాక్షన్స్, నిర్ణయాలు తీసుకోకుండా మీ కళ్ళని క్లోజ్ చేసి మీ పని తాలూకు ఆలోచనల నుంచి బయటకు వస్తూ కామ్గా 10 నుంచి 30 సెకండ్స్ ఉండాలి. స్టెప్ 2, మీరు ఎప్పుడైతే కామ్గా ఉందామని అనుకుంటారో అప్పుడు మీకు మరింతగా ఆలోచనలు వస్తూ ఉంటాయి, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనల్ని ఆపాలి అనే ప్రయత్నం చేసి కొద్దీ కూడా మరింతగా ఆలోచనలు వస్తాయి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ ఆలోచనలు మీరు మీ శ్వాస మీదకి డైవర్ట్ చేయండి. అంటే ఇప్పుడు మీ ధ్యాసను అంతటినీ కూడా మీ శ్వాస మీదకి మళ్లించండి. దానికోసం మీరు రకరకాల బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. అయితే ఇప్పుడు సింపుల్గా నేను ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్తాను, మీరు దానిని ఫాలో అవ్వచ్చు. సో ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో మనం ఏం చేయాలి అంటే కళ్ళు మూసుకుని మీరు 4 కౌంట్ చేస్తూ బ్రీత్ని నెమ్మదిగా, దీర్ఘంగా లోపలికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ 4 కౌంట్ చేస్తూ బ్రీత్ని ఇక్కడే ఇలా హోల్డ్ చేసి ఉంచాలి. తర్వాత మళ్ళీ 4 కౌంట్ చేస్తూ బ్రీత్ని నెమ్మదిగా, దీర్ఘంగా బయటికి వదలాలి. అలా బయటికి శ్వాస వదిలి కూడా మళ్ళీ 4 కౌంట్ చేస్తూ అలాగే ఉండి మళ్ళీ తర్వాత 4 కౌంట్ ఇన్, హోల్డ్, అవుట్, హోల్డ్, ఇన్, హోల్డ్, అవుట్. ఇలా ఈ ప్రాసెస్ని 1 నిమిషం పాటు చేయాలి. ఎప్పుడైతే మీరు ఇలా శ్వాస మీదకి మీ ధ్యాసని మళ్ళిస్తారో అప్పుడు మీ పీక్ రేంజ్లో ఉన్నటువంటి స్ట్రెస్ కొద్దిగా తగ్గడం అనేది ప్రారంభిస్తుంది. అయితే మీరు ఎక్కువగా స్ట్రెస్గా ఉన్నారు అంటే మీ బాడీలో అధికంగా కార్టిజాల్ అనేటువంటి కెమికల్ రిలీజ్ అయ్యి ఉంది అని అర్థం. మరి కార్టిజాల్ని కంట్రోల్ చేసుకుంటేనే మీ స్ట్రెస్ లెవెల్స్ నుంచి మీరు బయటకు రాగలుగుతారు. దానికోసం మీరు ఇంకా ఏం చేయాలి అంటే మన 3rd స్టెప్ని ఫాలో అవ్వాలి. 3rd స్టెప్ ఏంటంటే, మన 2nd స్టెప్లో కళ్ళు మూసుకుని మీరు బ్రీత్ ఇన్, హోల్డ్, అవుట్ చేశారు కదా, అదే ప్రాసెస్ని చేస్తూ మీరు దాంతోపాటుగా శరీరాన్ని కూడా యాడ్ చేయాలి. అంటే మీ మొత్తం శరీరాన్ని, టాప్ టు బాటమ్ శరీరాన్ని అంతటిని కూడా బ్రీత్ ఇన్ చేస్తున్నప్పుడు ఇలా బిగిస్తూ వెళ్ళాలి.
అలా హోల్డ్ చేసినప్పుడు అలా హోల్డ్ చేసి ఉంచాలి. అలాగే బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు నెమ్మదిగా మీ శరీరాన్ని అంతటిని కూడా ఇలా వదులుగా లూజ్ చేస్తూ మీరు శరీరాన్ని అంతటిని రిలాక్స్ చేయాలి. రిలాక్స్ చేసి మళ్ళీ ఇలా ఒక 4 seconds కౌంట్ వెయిట్ చేసి మళ్ళీ ఊపిరి లోపలికి తీసుకుంటూ శరీరాన్ని మొత్తం బాడీని అంతటిని కూడా ఇలా ఊపిరిని అలాగే శరీరాన్ని కూడా బిగపట్టి ఉంచి తర్వాత నెమ్మదిగా మళ్ళీ మన శరీరాన్ని అలా లూజ్ చేస్తూ బ్రీత్ని అవుట్ చేస్తూ అలా చేయాలి. సో ఇలా శరీరాన్ని కూడా కలిపి ఇలా చేయడం ద్వారా మీరు ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలోకి వస్తూ ఉంటారు. స్టెప్ నెంబర్ 4. సో ఇలా బాడీని అంతటిని కూడా రిలాక్స్ చేసిన తర్వాత మీరు అంటే మీ శరీరాన్ని అంతటిని కూడా ఒకసారి కదపాలి, పూర్తిగా కదపాలి. అలాగే మీరు మీ చేతుల్ని ఇలా పెట్టి సో ఇలా బాడీని వెనక్కి వంచుతూ కాళ్ళని ముందుకు జాపి ఇలా మొత్తం శరీరాన్ని అంతటినీ స్ట్రెచ్ చేయాలి. అలా స్ట్రెచ్ చేసి మళ్ళీ నార్మల్గా వచ్చి మళ్ళీ స్ట్రెచ్ చేసి ఇలా కొంత 1 నిమిషం పాటు మీ బాడీని స్ట్రెచ్ చేయడం, అలాగే లేచి నుంచుని అక్కడికక్కడే కదలడం, మళ్ళీ కూర్చోవడం లాంటివి మీరు ఉన్న ప్లేస్లోనే లేదా అక్కడే ఈ పని చేయాలి. ఎందుకంటే మనం ఈ వర్క్లోంచి మనం 5 minutes మాత్రమే పాజ్ తీసుకున్నాం. ఈ 5 minutesలోనే మనం ఈ ప్రాసెస్ అంతా చేస్తూ పీక్స్కి రీచ్ అవుతున్నటువంటి మీ ప్రెషర్ని స్ట్రెస్ని నార్మల్ చేస్తూ ఉండాలి. 5th స్టెప్. ఈ 5th స్టెప్ చెప్పే ముందు నాదొక ప్రశ్న. మీరు బాగా హ్యాపీగా ఉన్నప్పుడు మీ ఫేస్ ఎలా ఉంటుందో చెప్పగలరా? మీరు బాగా హ్యాపీగా ఉన్నటువంటి ఒక సంఘటనని రికలెక్ట్ చేసి మీ ఫేస్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేసి చెప్పండి. ఎస్, యు ఆర్ రైట్. మీ ఫేస్ ఇలాగా స్మైల్ చేస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. అంటే మీరు హ్యాపీగా ఉంటే మీ ఫేస్ స్మైల్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం 5th స్టెప్లో ఏం చేయాలి అంటే మీరు మీ ఫేస్ని ఆ హ్యాపీగా ఉన్నప్పుడు ఎలాగైతే పెట్టారో అలా నవ్వుతూ పెట్టాలి. ఇప్పుడు ఈ సందర్భంలో మీరు మీ లైఫ్లో జరిగినటువంటి ఒక హ్యాపీయెస్ట్ ఇన్సిడెంట్ని కానీ లేకపోతే మీకు బాగా నవ్వొచ్చేటువంటి సంఘటన కానీ లేదా ఒక జోక్ని కానీ రీకలెక్ట్ చేసుకోండి. ఇలా ఎప్పుడైతే రీకలెక్ట్ చేసుకుంటూ ఫేస్ని అలా స్మైల్ చేస్తూ పెడతారో ఆటోమేటిక్గా మీకు హ్యాపీ కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి. దాని ద్వారా మీ కార్టిజాల్ కంట్రోల్ అవుతుంది. ఇలా గరిష్ట స్థాయికి చేరిన మీ స్ట్రెస్ లెవెల్స్ నార్మల్ స్థాయికి వస్తాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 5 steps in 5 minutes మెథడ్ అనేది మీరు మీ స్ట్రెస్ గరిష్ట స్థాయికి రీచ్ అవుతున్నప్పుడు తాత్కాలికంగా రిలాక్స్ అయ్యి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి మాత్రమే. అంతేగాని దీని ద్వారా పూర్తిగా స్ట్రెస్ తగ్గిపోతుందని కాదు. అలా కాకుండా మీ దీర్ఘకాలిక లేదా క్రానిక్ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి. మనం ఇందాక కూడా స్ట్రెస్ అధికంగా ఉంటే అధికంగా కార్టిజాల్ అనేటువంటి కెమికల్ రిలీజ్ అవుతుంది అని అనుకున్నాము. కార్టిజాల్ ఇంతకీ మన శరీరానికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? అసలు కార్టిజాల్ అంటే ఏంటి, అలాగే హ్యాపీ కెమికల్స్ అంటే ఏంటి, మన దీర్ఘకాలిక క్రానికల్ స్ట్రెస్సెస్ని కూడా మనం అదుపు చేసుకోవడానికి మన లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేక విషయాల్ని మన ఛానల్లో వచ్చే నెక్స్ట్ వీడియోస్ ద్వారా వాటన్నిటిని తెలుసుకుందాం. మరి అవన్నిటినీ మనం తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మీకు వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. ఫైనల్గా మీకు ఒక బోనస్ పాయింట్ ఏంటంటే చాలామంది వర్క్లో ప్రెషర్ ఎక్కువైపోయిన స్ట్రెస్ని తట్టుకోలేకపోతున్నప్పుడు వాళ్ళు మొబైల్ ఫోన్ తీయడం లేకపోతే సోషల్ మీడియాలోకి వెళ్ళడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఒక చేప ఎలాగైతే వలలో పడి గెలగెలా కొట్టుకుంటూ అక్కడే ఉండిపోతుందో అలాగే ఎప్పుడైతే మీరు ఈ అంతర్జాలం ఇంటర్నెట్లోకి వెళ్ళారో అక్కడ మీరు స్ట్రక్ అయిపోతారు. ఎప్పుడైతే స్ట్రక్ అయిపోయి అవర్స్ టుగెదర్ అక్కడ గడిపేస్తూ ఉండిపోయారో అప్పుడు మీరు చేయవలసిన పని మరింతగా ఆలస్యం అవుతుంది. మీ మీద మరింత ప్రెషర్, మరింత స్ట్రెస్ ఏర్పడుతుంది. కాబట్టి నా బోనస్ టిప్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్ స్ట్రెస్ ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ కానీ లేదా అంటే ఇంటర్నెట్లోకి కానీ వెళ్ళడం, సోషల్ మీడియాస్లోకి వెళ్ళడం లాంటివి చేయకుండా ఉండడం చాలా చాలా ఉత్తమమైనటువంటి పని. సో మనం కూడా ఇక్కడ 5 minutes బ్రేకే తీసుకుందాం కాబట్టి 5 minutes బ్రేక్లోనే ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్ని టచ్ చేయకండి. సాగి ఉన్న మీ స్ట్రెస్ పీక్స్లో కొంత మీ స్ట్రెస్ కొంత రిలీఫ్ ఇస్తుంది. సో సెట్ అవుతారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ పనికి సంబంధించి మీరు ఒక్కోసారి క్లియర్గా ఆలోచించుకుని మళ్ళీ ఆ ఫ్రెష్ మూడ్తో ఫ్రెష్ డెసిషన్స్ తీసుకుని పనిని హ్యాపీగా చేసుకోండి. ఈ విధంగా మనం స్ట్రెస్ని జయిద్దాం, ఆనందంగా జీవిద్దాం.